ప్రధాని నరేంద్ర మోదీ రేపు విశాఖలో పర్యటించనున్నారు. అక్కడి నుంచి 41 ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా విశాఖలో రోడ్ షో, భారీ బహిరంగ సభను కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ సభను విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని పర్యటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. ప్రధానమంత్రి సభకు ఇప్పటికే ఏర్పాట్లు దాదాపుగా సగం వరకు పూర్తయి ప్రస్తుతం మనం ఆ సభా ప్రాంగణం వద్దే ఉన్నాము. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ అధికారులు అయితే మొత్తం రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి ఎస్పీలను కానీ డిఐజీలని, అడిషనల్ డిఐజీని, డీజీపీ కూడా కొద్దిసేపు క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతాన్ని అంతటినీ పరిశీలించి ఏర్పాట్లపైన కూడా పర్యవేక్షించడం జరిగింది. నారా లోకేష్ స్వయంగా వచ్చి ఇక్కడ ఏర్పాట్లను వీటిని పర్యవేక్షించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మంత్రులకు సంబంధించి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారుగా ఒక 3 లక్షల మంది వరకు కూడా ప్రజలు ఇక్కడికి హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రధాని మోదీ 8వ తేదీన మధ్యాహ్నం 4:15 ఇక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లో మంత్రులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటుగా గవర్నర్ వీళ్ళంతా స్వాగతం పలుకుతారు. తర్వాత వీళ్ళకి నావీ బ్యాండ్ ద్వారా కూడా స్వాగతం పలికేటువంటి గౌరవందనం స్వీకరిస్తారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన్ని వచ్చి సిరిపురంలో ఉన్నటువంటి వెంకటాద్రి వంటిల దగ్గర నుంచి కూడా ప్రధానమంత్రి రోడ్ షో ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ షోలో అటు ఇటు రెండు వైపులా కలిపి ఒక 60,000 మంది వరకు ఆయనకి స్వాగతం పలికే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 41 ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ఇక్కడి నుంచి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. ప్రధానంగా హైడ్రో పవర్కు సంబంధించి ఎన్టీపీసీ ఏర్పాటు చేయబోతుంది. అచ్యుతాపురం మండలం పూడిమడకలో దానికి సంబంధించి మెగా ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి రైల్వే జోన్ భవనాలకు కూడా ఇక్కడి నుంచే శంకుస్థాపన చేస్తారు. ఇందులో జాతీయ రహదారులు సుమారుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 41 ప్రాజెక్టులు ఇక్కడి నుంచే ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సభను విజయవంతం చేయడంతో పాటుగా ఒక మార్కబుల్గా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్ని విధాలుగా కేంద్ర సహకారం అందిస్తుందనే విషయాన్ని చెప్పడం కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానమంత్రి ఇక్కడ నేరుగా వచ్చిన తర్వాత ఈ 41 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు. ఇందులో మేజర్ మాత్రం ఈ ప్రాంతానికి చెందినటువంటిది రైల్వే జోన్ భవన నిర్మాణాలకు కూడా ఇక్కడే శంకుస్థాపన చేయబోతున్నారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఇక్కడ వరకు డీజీపీతో సహా ఉన్నతాధికారులంతా చేరుకున్నారు. మంత్రుల బృందం ఇక్కడే ఉంది. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారీ స్థాయిలో భద్రతని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రధానమంత్రి సభను విజయవంతం చేసేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో శ్రమించడంతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రతో పాటు అటు ఈస్ట్ గోదావరి కూడా ఈ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో జనాలు రాబోతున్నారు. వాళ్ళని తరలించేందుకు ఏర్పాట్లు, వాళ్ళకి వచ్చేటువంటి వాళ్ళకి పార్కింగ్తో సహా ఆహారం, భోజనాలు, ఎవరికి అంటే వచ్చేటువంటి అతిథులతో సహా సాధారణ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రధానమంత్రి కార్యక్రమాన్ని ఏదైతే 8వ తారీఖు ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విడుదల సంతోష్ నాయుడు, విశాఖ.